స్మార్ట్ సూపర్ సుందర్ నేమని వీక్షకులకు స్వాగతం. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్న అంశం ఏపీ ఫైబర్నెట్ చైర్మన్ జీవి రెడ్డి గత కొద్ది రోజులుగా దాని విషయాలు బయట పెడుతూ వస్తున్నాడు. నిన్న కొంచెం కామెంట్స్ కూడా చేశాడు. దీని మీద వెంటనే ఐఏఎస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన యొక్క మాటలకి మేబీ కొంచెం కటువుగానే మాట్లాడి ఉంటాడు. దాంట్లో గత ఎనిమిది నెలల ఈ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఒక్క కరెక్షన్ కొత్తగా కూడా రాలేదని, పైపెచ్చు వైసీపీ ప్రభుత్వంలో ఇప్పటికీ పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఈ ఎండి దినేష్ కుమార్ అనేటువంటి వ్యక్తి జీతాలు ఇస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఆయన మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ఇది కొంత ఒక్కసారి ఒక కుదుపు తీసుకొచ్చింది. నెక్స్ట్ దీనికి సంబంధించిన మంత్రి జనార్దన్ రెడ్డి వివరణ కోరారు. ఇక్కడ చైర్మన్ నుంచి వివరణ కోరాడు, అక్కడ ఎండి నుంచి వివరణ కోరడం జరిగింది. కానీ ఈలోపుగానే ఐఏఎస్ సంఘ ప్రతినిధులు చంద్రబాబు యొక్క ఆయనతో సమావేశాన్ని వీళ్ళు కోరడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఇవి చేయాల్సిన పద్ధతే. అది వాళ్ళు ఏమైనా ఇబ్బంది అయినప్పుడు చేస్తున్నటువంటి పద్ధతి. మరి 2019, 2024 మధ్యలో మీరు అందరూ ఏమైపోయారండి? జగన్ చేస్తున్నటువంటి అరాచకాలన్నీ మీ కళ్ళ ముందే కదా, మీ బ్యూరోక్రాట్స్ ముందే కదా, మీ వైఏఎస్ వైపీఎస్ల ముందే కదా ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఇన్ని జరుగుతూ వచ్చినటువంటి దందాలన్నీ కూడా రాష్ట్రం 40-50 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందంటే దానికి మీ అండదండలు కూడా ఎంతో కొంత ఉన్నాయి. మీరు ఖచ్చితంగా పనిచేశారు. ప్రలోభాలకే పనిచేశారా, భయానికే పనిచేశారా, అది తర్వాత అంశం. కానీ మీదంటూ ఇందులో పాత్ర ఉంది. ఏపీ ఫైబర్ నెట్ గురించి వచ్చినప్పుడు ఆయన కొంచెం మాట్లాడిన సందర్భంలో ఒక్కసారిగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి దగ్గర మాట్లాడడమే మీకు తెలుసు. అదే జగన్ దగ్గర మాట్లాడితే ఏం జరుగుతుందో మీకు ఖచ్చితంగా తెలుసు. అది నేను చెప్పక్కర్లేదు, ఈ ముఖంగా చెప్పక్కర్లేదు. అందుకే అసలు మీరు ఎవ్వరూ మాట్లాడలేదు. ఆ రోజుల్లో ఒక సూర్యనారాయణ అని ఒక లీడర్ మాత్రమే బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. అలాగే ఉద్యోగులైనటువంటి ఉపాధ్యాయులు మాత్రమే రోడ్డు ఎక్కడం జరిగింది. మిగిలిన వాళ్ళందరూ మూసుకుని కూర్చున్నారు. అందులో సెక్రటరియట్కి సంబంధించినటువంటి వ్యక్తి వెంకట్రామిరెడ్డి ప్రత్యక్షంగా అతను ఎన్నికల సభల్లో పాల్గొని వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. ఇప్పుడు చూడండి, ఈ రోజుకి ఎంతోమంది వీఆర్లో ఉన్నమాట వాస్తవమే. మరి వాళ్ళు చేసిన పనుల వల్ల, వాళ్ళు చేసిన అరాచకాల వల్ల, సీతారామాంజనేయులు, విశాల్ గున్ని, ఆయన వీడియోలు చూస్తే నేను ఎంతో గొప్పవాడిని అనుకునేవాడిని ఒక్కొక్క టైంలో. విశాల్ గున్ని అంటే కాంతిరాణా టాటా, ఏంటండి బాబు వీళ్ళందరూ పెద్ద పెద్ద ఐపీఎస్లు. ఇలాంటి వాళ్ళందరూ చెయ్యకూడని అనేకటువంటి అంశాల్లో ఇన్వాల్వ్ అయిపోయి ఈ రోజుని ఏమండి ఎక్కడో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీళ్ళ గురించి మాట్లాడతాడు. అసలు ఆయనకి ఏం అవసరమే లేదు, ఆయన మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఆయన ఉద్యోగాన్ని వదిలేసుకుని రాజకీయాల్లో చేరాడు. పాపం కర్మ ఏంటంటే దిక్కుమాలిన కర్మ. వీళ్ళందరూ ఓడిపోయే పార్టీలు టైంకి చేరుతూ ఉంటారు చాలామంది. కొంతమంది ఓడిపోయే పార్టీ ఏవైతే ఉంటుందో దాని కొద్ది ముందు చేరుతూ ఉంటారు కొంతమంది. అది ఈ అదృష్టము దురదృష్టం నేను చెప్పలేను. అందులో కాంగ్రెస్కి సంబంధించి పొన్నాల లక్ష్మి కూడా చెప్పాలి. ఆ మాటకు వస్తే కాంగ్రెస్ నెగ్గుతున్న టైంలో పాపం అటుపోయాడు. ఇలా కొంతమంది ఉంటూ ఉంటారండి. ఈ ఐఏఎస్ అధికారుల సంఘం లేదా బ్యూరోక్రాట్స్, నేను వాళ్ళని పర్టికులర్గా ఇలా అనగంటే ఎవడో బ్యూరోక్రాట్స్. ఆలోచించండి. మీరేం చేశారు? మీరు 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి పరిస్థితులు ఏంటి? మీరు ఏ రకంగా ప్రభుత్వానికి కొమ్ము కాశారు? ఇవన్నీ ఆలోచించి అప్పుడు మాట్లాడండి. జీవిరెడ్డి ఉన్న విషయాన్నే బయట పెట్టాడు. అందరూ కొత్త విషయాన్ని, తప్పుడు విషయాన్ని ఏం చెప్పలేదు. మేబీ ఒక మాట మీరు జారి ఉండొచ్చు మీ మీద, అంతకంటే ఏమి లేదు.
మరి నేను మిమ్మల్ని నిన్న కాక మొన్న గుడ్డ లూడదీసి కొట్టి పంపిస్తానంటుంటే, లేదా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మిమ్మల్ని తీసుకొచ్చేస్తానంటే మీరు ఎవరు నోరు విప్పట్లేదు కదా. అసలు ఈ అధికార సంఘం ఏమైపోయింది? ఎందుకు రియాక్ట్ కావట్లేదు? ఎందుకు కోర్టుకు వెళ్ళటం లేదు? ఎందుకు నమోదు చేయటం లేదు? అదే జగన్మోహన్ రెడ్డి ఏమో ఇవన్నీ చేస్తే నెక్స్ట్ డేకి మనం ఉంటామో ఉండమో ఇవన్నీ మీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గురించి మీకు తెలుసు, అదే చంద్రబాబు నాయుడు గురించి కూడా మీకు బాగా తెలుసు. కాబట్టే చంద్రబాబు నాయుడు మీదకి ఏ రకంగా అయినా మీరు మాట్లాడాలని అనుకుంటూ ఉంటారు. ఇది 2014లో కూడా మీరు ఈ ఉద్యోగ సంఘ నాయకులవి ఆయన మీద మీరు తోకజాడించిన సందర్భాలు చాలానే ఉన్నాయి, లేకపోలేదు. అదే ఒక్కసారి జగన్ వచ్చిన తర్వాత రివర్స్ పిఆర్సీ చేసిన మోసుకు కూర్చున్నారు. ఇప్పుడే మరి ఇప్పుడు బయటికి రావచ్చు కదా. ఆయన మీద రకరకాలైనటువంటి ఏమైనా ఉన్నాయేమో వెతికి వేయచ్చు కదా. వేయలేరు, వేయబోరు. ఎందుకంటే మీకు మీరు ఏమేమి సంపాదించుకున్నారో, మీ దగ్గర ఏమేమి ఉన్నాయో, మీ లొసుగులు ఏమిటో అన్నవన్నీ కూడా రికార్డెడ్గా జగన్ దగ్గర పూర్తిగా ఉన్నాయి. ఇదే కారణం చేత మీరెవ్వరు ఏం మాట్లాడలేని దుస్థితిలో ఉన్నారు. కానీ ఏపీ ఫైబర్ నెట్ ఎండి అది చైర్మన్ ఎండి మీద మాట్లాడేటప్పటికీ ఒక్కసారిగా ఐఏఎస్ అధికారుల సంఘం మొత్తం బయటకు వచ్చేసింది. ఇదే పరిస్థితిలో ఏ ప్రభుత్వం అయినా రావాలి కదండి. గుడ్డలూడదీసి కొడతా, నేను తీసుకొచ్చి కొడతా, సప్తసముద్రాలు అవుతున్నా సుబ్బారెడ్డి మీద మాట్లాడారు కదండి. మీరందరూ ఏమైపోయారు ఆ రోజుని? తిరుపతికి సుబ్బారెడ్డి పనిచేస్తున్నప్పుడు సుబ్బారెడ్డి మీద ఏం మాట్లాడారని మీరు విన్నారు కదా. అఫ్కోర్స్ మీరేం చెప్పకపోయినా ఆయనే చెప్పాడు. నువ్వు కడప ఎంతో నేను అక్కడ వాడినే అని చెప్పి ఒక మాట చెప్పాడు ఇండైరెక్ట్గా. సంఘం ఏమైందిరా అంటే పక్షవాతం వచ్చింది. సంఘానికి పక్షవాతం వచ్చి పడిపోయింది. మరి లేకపోతే ఏంటంటే మాట్లాడిన టైంలో మీరు మాట్లాడకపోతే అది చాలా అలుసుగా భావిస్తారు. చంద్రబాబు నాయుడుతో ఇప్పుడు మాట్లాడేయాలి, మిలాఖత్ అయిపోవాలి మాత్రం మీకు తెలిసిపోయింది. మరి జగన్ టైంలో ఎన్నిసార్లు మిలాఖత్ అయ్యారండి మీరు? అసలు మీకు అపాయింట్మెంట్ ఇవ్వలేదండి ఎప్పుడునూ. ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ మీరు దగ్గరికి రానిచ్చిన దాఖలాలే లేవు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు ఎవరు ఏంటి అన్నది కాదు, మీరు చేయాల్సింది ఏంటి, మీరు ప్రభుత్వానికి ఏం చెయ్యాలి, ప్రజలకు ఏం చెయ్యాలి, మీ ఉద్యోగ ధర్మం ఏంటి, మీ విద్యుత్ ధర్మం ఏమిటి, ఆ విషయాలను దృష్టిలో పెట్టుకుని మీరు పనిచేయాలి తప్ప నాయకులను దృష్టిలో పెట్టుకుని కాదు. వాళ్ళు కేవలం 5 ఏళ్ళే, 5 ఏళ్ల తర్వాత వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు. అవ్వచ్చు, మారచ్చు. మీ చాలామంది బ్యూరోక్రాట్స్ ఏం జరిగిందో తెలుసా? జగనే ఖచ్చితంగా వస్తాడు అనేటువంటి కారణం చేత ఇన్ని విధ్వంసాలకు పాల్పడ్డారు. కానీ ప్రజలు రాస్తారు తలరాత. ఐఏఎస్లు ఐపీఎస్లు కాదండి, తలరాత రాసేది ప్రజలు. ఆ ప్రజలు రాత మార్చినాక ఇప్పటివరకు ఏం జరుగుతున్నాయో మీరు చూస్తున్నారు, ఏమేమి అవుతున్నాయో చూస్తున్నారు. కానీ కొద్దిగా ప్రభుత్వం కొంచెం మెతక వైఖరితో వ్యవహరిస్తోందని అనుకోవాలి. ఎందుకంటే చాలా కేసులు వెనకబడి ఉన్నాయి, చాలా ఇంకా వేగవంతం కావట్లేదు అనేటువంటిది కార్యకర్తల్లో ఉన్నటువంటి అభిప్రాయం. అయ్యా బ్యూరోక్రాట్స్, ప్లీజ్ మీరు ప్రజల కోసం పనిచేయండి. వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్స్ చేయడానికి కాదు. మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తే అసలు గత 5 ఏళ్లలో ఎన్ని కంప్లైంట్స్ మీరు చేయాలి? ఒకవేళ మీలో ఒక పేరు పెట్టి చేసుంటే అసలు మీరు ఉండేవారా, మీ కుటుంబం ఉండేదా? చాలా కష్టం. ఎందుకంటే ఫ్యాక్షనిస్ట్ రాజకీయాల్లోకి వస్తే అలాగే ఉంటుంది. ఇదే ఈరోజు మాట్లాడాలనుకున్న అంశం.